Good morning, third class. Today we are going to start third class English first lesson. First poem, A Minor Bird. So once recall the lesson name and say with me, A Minor Bird. This poem is about a bird, and the author of this poem, otherwise the writer of the poem, is Robert Frost. Once again, children, ఈ బర్డ్ గురించి మనం ఈ పోయంలో నేర్చుకుంటాం. ఈ పోయం రాసింది ఎవరంటే రాబర్ట్ ఫ్రాస్ట్. సే విత్ మీ, రాబర్ట్ ఫ్రాస్ట్. సో హియర్ ఓన్లీ వీ హ్యావ్ 8 lines of poem. సో వెరీ ఈజీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఐ హ్యావ్ విష్డ్ ఎ బర్డ్ వుడ్ ఫ్లై అవే. సో ఇక్కడ విండో దగ్గర మనకు ఒక బాయ్ కనిపిస్తూ ఉన్నాడు కదా. సో విండోకి వెరీ నియర్లో ఒక బర్డ్ కనిపిస్తూ ఉంది. సో వాట్ ఈస్ ద బాయ్స్ విష్ అంటే బాయ్ ఏం కావాలనుకుంటా ఉన్నాడు. సో సపోజ్ బెటర్ ఐ వాంట్ చాక్లెట్స్ అంటే నాకు కొన్ని చాక్లెట్స్ కావాలి అని. సో విష్ అంటే ఏంటంటే మనకు కావాల్సింది. సో వాట్ ఈస్ దిస్ బాయ్స్ విష్ అంటే ఈయన ఏం కావాలనుకుంటా ఉన్నాడు. ఇట్ వుడ్ బి ఫ్లై అవే అంటే బర్డ్ ఫ్లై అవే అంటే ఎగిరి వెళ్ళిపోవాలి అనుకుంటా ఉన్నాడు. అండ్ నాట్ సింగ్ బై మై హౌస్ ఆల్ డే అంటే మా ఇంటి పక్కనే ఉండి బర్డ్స్ సౌండ్ చేస్తూ ఉంటాయి కదా. సో ఆ సౌండ్ మా ఇంటి దగ్గర వినిపించొద్దు అనేసి బర్డ్ సౌండ్ ఏమనొచ్చు సాంగ్. సో దాన్ని ఏమంటా ఉన్నాడు, నా విండో పక్కనే మా ఇంటి చుట్టూ అది ఉండడం నాకు ఇష్టం లేదు, అది ఎగిరి వెళ్ళిపోవాలి, ఆ సౌండ్ నాకు వద్దు అనేసి అనుకుంటాను. హ్యావ్ క్లాప్డ్ మై హ్యాండ్స్ ఎట్ హిమ్ ఫ్రమ్ ద డోర్. సో విండో దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు బెట, ఆ బర్డ్ని చూసి గట్టిగా క్లాప్స్ కొట్టాడు. సో మనం అలా బర్డ్స్ మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం గట్టిగా ఏదైనా సౌండ్ చేసామనుకోండి బెట, వాట్ విల్ హ్యాపెన్, ద బర్డ్ విల్ ఫ్లై అవే. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏమైంది, వెన్ ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ ఐ కుడ్ బేర్ నో మోర్. సో ఆయన ఏమనుకుంటా ఉన్నాడు, ఇలా మా ఇంటి దగ్గరే బర్డ్ ఉండి పాటలు పాడడం లేకపోతే సౌండ్ చేయడం నాకు అస్సలు నేను భరించలేకపోతా ఉన్నాను. సో అది వెళ్ళిపోవాలి అని తిని ఏం చేశాడు బెట్ట, ఈయన గట్టిగా క్లాప్స్ కొట్టాడు అనమాట. సో బర్డ్ ఏమైపోయింది, వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో సెకండ్ పారాగ్రాఫ్, సీ హియర్, ద ఫాల్ట్ మస్ట్ పార్ట్లీ హ్యావ్ బీన్ ఇన్ మీ. సో అది వెళ్ళిపోయినాక ఏమనుకుంటా ఉన్నాడు, అయ్యో ఫాల్ట్ అంటే మిస్టేక్, నేను ఒక మిస్టేక్ చేశాను అనేసి ఏంటి, ద బర్డ్ వాజ్ నాట్ టు బ్లేమ్ ఫర్ హిస్ కీ. సో బర్డ్ సౌండ్ చేస్తూ ఉంది కదా, ఆ సౌండ్ని నేను అనవసరంగా వద్దనుకున్నా, నేను అనవసరంగా బర్డ్ని బ్లేమ్ చేశాను అనుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ ఇన్ వాంటింగ్ టు సైలెన్స్ ఎనీ సాంగ్. సో ఏమనుకుంటున్నాడు, అలాంటి సౌండ్ లేకుండా సైలెంట్గా ఉండాలనుకోవడం అదొక రాంగ్. అంటే బర్డ్స్ని మనం ఇంట్లోకి ఎలౌ చేయకపోవడం, వాటి సౌండ్ ఉండొద్దు అనుకోవడం, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా సైలెన్స్గా ఉండాలి అని అనుకోవడం. అఫ్ కోర్స్ దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ అంటే అదొక విధమైన మిస్టేక్, నేను తప్పు చేశాను, అలా బర్డ్ని వెళ్ళగొట్టకుండా ఉండాల్సింది అనేసి తను అనుకుంటా ఉన్నాడు అనమాట. ఐఎమ్ రీడింగ్ ద పోయం బెటర్, లిజన్ కేర్ఫుల్లీ అండ్ రీడ్ ఆఫ్టర్ మీ. ఐ హ్యావ్ విష్డ్ ఎ బర్డ్ వుడ్ ఫ్లై అవే. So I have wished, W-I-S-H-E-D, I have wished bird would fly away and not sing by my house all day, and not sing by my house all day. Have clapped, C-L-A-P-P-E-D, have clapped my hands at him from the door. Clapped. When it seemed as if I could bear no more. భరించడం, బేర్ అంటే భరించడం. The fault must partly, P-A-R-T-L-Y, partly have been in me. The bird was not to blame, B-L-A-M-E, blame, for his key. And of course there must be something wrong. Children, of course there must be something, SOMETHIN, something wrong in wanting అంటే కావాలనుకోవడం, WANTIN, in wanting silence, SILENCE, silence any song. I have wished a bird would fly away and not sing by my house all day. Have clapped my hands at him from the door.
When it seemed as if I could bear no more, the fault must partly have been in me. The bird was not to blame for his key, and of course there must be something wrong in wanting to silence any song. So children, here I have underlined some words that are new words for this lesson. First learn the spellings and tomorrow I will explain the meanings. Thank you children.